రామ్ చరణ్ గారు తన నాయనమ్మ అంజనాదేవి గారికి ఇంత సీరియస్ వార్నింగ్ ఇస్తారని అస్సలు ఊహించలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే చరణ్ గారికి మొదటి సంతానంగా కూతురు పుట్టడంతో రామ్ చరణ్ గారి నాయనమ్మ అంజనాదేవి గారు, రామ్ చరణ్ నీకైనా బాబు పుడతాడు అనుకుంటే మీ అక్కల్లాగే నీకు కూడా పాపనే పుట్టిందేంటి, ఇంటి నిండా ఆడపిల్లలతో ఈ ఇల్లు మొత్తం ఆడపిల్లల హాస్టల్లా ఉంది అని నవ్విందట. ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా నాకు వారసుడే కావాలి అని చెప్పడంతో రామ్ చరణ్ గారు తన నాయనమ్మ అంజనాదేవి మీద చాలా సీరియస్ అయ్యాడు. నాయనమ్మ అలా అంటున్నావు, ఆడపిల్లలైతే వారసులు కారా, మగపిల్లలే వారసులా, అయినా ఆడపిల్లలు మగపిల్లలు అని డిఫరెంట్ చేస్తున్నావే, నిజానికి ఆడపిల్లలు చూసుకున్నంత ప్రేమగా మగపిల్లలు చూసుకోలేరు, ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి, నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నాకు ఈ రోజు నా కూతురు క్లింకారా పుట్టింది అని. మనకేంటి ఆస్తి లేదా అంతస్తు లేదా, 500 మంది అనాథ పిల్లలని తండ్రినే చూసుకుంటున్నాను, అందులో 300 మంది ఆడపిల్లలే ఉన్నారు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, కాకుండా ప్రతి నెల ఈ అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఫుడ్కు బట్టలకు 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పారట.